రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులు ధరల పతనంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ మిర్చి ధరలు దారుణంగా పతనమయ్యాయి. చాలా వెరైటీస్ 9,000, 10,000, 11,000, 12,000 క్వింటా నడుస్తూ ఉంది. ఏదో ఒకటి రెండు తేజ లాంటి వెరైటీస్ 14,000, 15,000, అక్కడక్కడ కొన్ని 16,000, 17,000 కూడా పడ్డాయి అంటున్నారు వరంగల్ మార్కెట్లో. అయితే గత ఏడాది ఈ సీజన్ ప్రస్తుతం ఏ డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్తో పోల్చుకుంటే మార్కెట్కి వచ్చే మిర్చి తగ్గింది. గుంటూరు మిర్చి యార్డుకి యావరేజ్న రోజుకి 1,30,000 టిక్కీలు, వరంగల్ మిర్చి యార్డుకి 80,000, ఖమ్మం మిర్చి యార్డుకి 40,000 మాత్రమే వస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏసీలో ఒక 26 లక్షల టిక్కీల దాకా ఇంకా స్టాక్స్ ఉన్నాయి. తెలంగాణలో ఒక 22 లక్షలు, కర్ణాటకలో ఒక 18 లక్షల దాకా స్టాక్స్ ఉన్నాయి. మధ్యప్రదేశ్లో కూడా 26 లక్షలు ఉన్నట్టు అంచనాలు వస్తూ ఉన్నాయి. అయితే చాలామంది రైతులు మిర్చిని మరలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఒక క్వింటా మిర్చి కోస్తేనే 5-6 వేలు ఖర్చు అయిపోతా ఉంది. ధర చూస్తేనే 9,000కి అమ్మాల్సి వస్తుంది. ఇంకా ధర కమ్మి కనీసం ఇంటికి తీసుకెళ్లేది కూడా ఏముండదు. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఆ గోతాల ఖర్చులు తప్ప. దీంతో చాలామంది రైతులు మరలా కోల్డ్ స్టోరేజ్లకి తరలిస్తున్నారు. ఇక తాజాగా ధరలు పరిశీలించినట్లయితే చాలా వెరైటీస్ 9,000, 10,000, 11,000, 12,000 మంచి క్వాలిటీస్ ఉంటే 13,000 దాకా నడుస్తూ ఉంది. ఇటీవల తెలంగాణలో వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళంతా సమావేశం పెట్టుకొని మిర్చి ధరలు పతనం చేశారు అనే విషయం మీడియాలో పెద్ద పెద్ద వార్తలు వచ్చినాయి. దీని మీద తెలంగాణ కమిషనర్ సునీత, వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ సునీత సీరియస్ అయ్యారు. ధరలు కనుక ప్రస్తుతం ఉన్న ధరలు కనుక ₹1 తగ్గించినా కూడా వ్యాపారస్తులు భవిష్యత్తులో ఎక్కడా వ్యాపారం చేయకుండా చేస్తానని హెచ్చరించడంతో ప్రస్తుతం ఆ ధరలు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ బంగ్లాదేశ్కి, చైనాకి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి. అయినా కూడా ధర పెరగకుండా వ్యాపారస్తులు కుమ్మక్కయ్యారనేది 100% నిజం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇదే పరిస్థితి కొనసాగింది. తాజాగా అయితే ఖమ్మం మార్కెట్లో మనం ధరలు పరిశీలించినట్లయితే నాని యాసి కామన్ వెరైటీ 334 మిర్చి 9,000 నుంచి 13,600 కొనుగోలు చేస్తూ ఉన్నారు. అంటే కొత్తగా వచ్చిన పంట. ఇక నెంబర్ 5 అయితే 10,000 నుంచి 12,500, 273 రకాలైతే 10,000 నుంచి 12,200, 341 అయితే 10,000 నుంచి 14,000, 4884 అయితే 10,000 నుంచి 12,500. ఇక స్పెషల్ వెరైటీ అయితే తేజ 10,000 నుంచి 13,900 దాకా నడుస్తూ ఉంది. బ్యాడ్గి 10,000 నుంచి 13,000, దేవనూరు డీలక్స్ 10,000 నుంచి 13,200. ఇక తాళ అయితే ఇటు గుంటూరు మార్కెట్లో కానీ, వరంగల్ మార్కెట్లో కానీ, ఖమ్మం మార్కెట్లో కానీ డౌన్ సైడ్ 4,000 నుంచి, ఇక కొన్ని ప్రాంతాల్లో ఎర్రకాయలు ఎక్కువ తాలుండి 90% ఇంకా ఏరకుండా తీసుకొస్తే మాత్రం 7,500 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం మార్కెట్కి వచ్చే మిర్చి కన్నా కూడా సేల్ అయ్యే మిర్చి ఎక్కువగా ఉంది. అంటే ఏసీ నుంచి కూడా పాత గత ఏడాది పెట్టిన ఏసీ కాయలు అయితే కొంతమంది అమ్ముకుంటున్నారు. మరలా 2 సంవత్సరాలు దాటితే కలర్ కూడా చేంజ్ అయిపోయి కొనే పరిస్థితి ఉండదు కాబట్టి. ఇక కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో కూడా 40,000 ఎకరాల్లో మిర్చి సాగు అవుతా ఉంది. గతంలో ఎకరాకి 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి వచ్చేది. ఈ సంవత్సరం నల్లతామర, జెమినీ వైరస్తో 20 క్వింటాలు దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. నందిగామ, జగ్గేపేట మార్కెట్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 9,000, 10,000, 11,000 మ్యాక్సిమం. అంతకంటే ఎక్కువ కొనుగోలు చేయడానికి వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు. గుంటూరు మార్కెట్లో కూడా రైతులు చాలామంది ఏసీల్లో పెట్టేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. మిర్చికి ఎక్స్పోర్ట్స్ చైనాకి, బంగ్లాదేశ్కి వచ్చినా కూడా కొన్ని వెరైటీస్ మాత్రమే, ఆ తేజ 341 ఈ వెరైటీస్ మాత్రమే వెళ్తూ ఉన్నాయి. దీంతో వాటి ధరలు కొద్దిగా ఒక క్వింటాగా 500 నుంచి 1,000 రూపాయల వరకు పెరిగాయి. వ్యాపారస్తులు కూడా ధరలు పెరగకుండా సిండికేట్గా మారి ధరలు నియంత్రిస్తున్నారు అనే దాని మీద అటు తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా కనుక తీసుకపోతే రైతులు మరింత మోసపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉన్న ధరలు అయితే రైతుకి ఏమాత్రం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. గత ఏడాది 25,000, 24,000 అమ్మిన మిర్చి కాయలు ప్రస్తుతం 11,000, 12,000కి అమ్మాల్సి వస్తూ ఉంది. అంటే సగం ధరగోలు లేదు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే అటు రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్లో పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లు గత సీజన్లో మిర్చియే ఖాళీ కాలేదు, మరలా కోల్డ్ స్టోరేజ్లో పెడుతున్నారు. చైనాకి కనుక ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వస్తే కోల్డ్ స్టోరేజ్ అన్నీ ఖాళీ అవుతాయి. ప్రతి సంవత్సరం 10,000 కంటైనర్లు చైనాకి వెళ్లాల్సి ఉంది.
చైనా వాళ్ళు ఇప్పుడు కొంచెం ధరలు తగ్గిన తర్వాత మన మార్కెట్ మీద ఫోకస్ పెట్టారు. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా ధరలు పెంచితే మరి చైనా వాడు వేరే దేశాల నుంచి తెచ్చుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. మీరు కనుక మిర్చి అమ్మితే ఎంత ధరకు అమ్మారు, ఏ మార్కెట్లో అమ్మారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.